అతను సినిమా తీయాలనుకున్నాడు, ఎవరు సాయం చేయలేదు. ఇక చేసేది లేక ఒక షార్ట్ ఫిలిం తీశాడు. తొలి ప్రయత్నంలోనే నేషనల్ ఫిల్మ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ విధంగా భారతీయ సినీ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం నమోదైంది. గిరిజన సంస్కృతి, భాషకు చెందిన సంతాలి సినిమా తొలిసారి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. జార్ఖండ్కు చెందిన యువ దర్శకుడు రవిరాజ్ ముర్ము తెరకెక్కించిన అంగేన్ అనేటువంటి షార్ట్ ఫిలిం ఈ ఘనతను సాధించింది. డెబ్బై జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో జార్ఖండ్కు చెందిన సంతాలీ దర్శకుడు రవిరాజ్ ముర్ము తన 12 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిలిం అంగేన్కు బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్టర్ నాన్ ఫీచర్ విభాగంలో జాతీయ అవార్డును అందుకున్నారు. దీంతో జాతీయ అవార్డు అందుకున్న తొలి సంతాలీ చిత్రంగా అంగేన్ చరిత్ర సృష్టించింది. అంగేన్ అంటే సంతాలీ భాషలో కనిపించని, మరుగున పడిపోయినా లేదా క్రమంగా కనుమరుగవుతున్నది అనే అర్థం. గిరిజన సమాజంలో తరతరాలుగా వస్తున్న ఓ జానపద కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సంప్రదాయాలు, ప్రకృతి, గిరిజన జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఈ షార్ట్ ఫిల్మ్ను తెరకెక్కించారు. ఒక అమాయక గొర్రెల కాపరి యువకుడు తన వేణువు వాయిస్తూ ప్రశాంతంగా జీవిస్తుంటాడు. అతని అమాయకత్వం, సంగీతానికి ఆకర్షితులైన ఒక దివ్య దేవత అతన్ని తన దివ్య శక్తులతో స్వర్గలోకానికి తీసుకెళ్తుంది. కొంతకాలం తర్వాత ఆ యువకుడికి తన ఊరు, తన కుటుంబం, తన మూలాలు గుర్తుకు వస్తాయి. తిరిగి భూమిపైకి రావాలని నిర్ణయించుకుంటాడు. అయితే తిరిగి వచ్చినప్పుడు అతడు ఎంతో ప్రేమించిన తన గ్రామం కనిపించదు. తనకు తెలిసిన ప్రపంచం పూర్తిగా మారిపోయి ఉంటుంది. దాంతో అతడు తన అస్తిత్వం, తన గుర్తింపు, తన మూలాల కోసం వెతుకుతూ ఒంటరి ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ జానపద కథ ద్వారా దర్శకుడు రవిరాజ్ ముర్ము నేటి సామాజిక వాస్తవాన్ని చూపించారు. గ్రామాల నుంచి ఉపాధి, విద్య కోసం నగరాలకు వలస వెళ్లే యువత తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలు, మూలాలను క్రమం కోల్పోతున్నారనే అంశాన్ని ప్రతిష్టాత్మకంగా చూపించారు. ఆధునికత అవసరమే, అయినప్పటికీ మన మూలాలను మర్చిపోకూడదనే సందేశమే ఈ చిత్రం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. రవిరాజ్ ముర్ము ఈ కథను మొదట పూర్తి నిడివి చిత్రంగా రూపొందించాలని భావించారు. అయితే ఆర్థిక సహకారం లభించకపోవడంతో దానిని 12 నిమిషాల షార్ట్ ఫిల్మ్గా మలిచారు. పరిమిత వనరులతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు దేశ అత్యున్నత సినీ గౌరవాల్లో ఒకటైన జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ విజయం సంతాలీ సినీ పరిశ్రమకే కాకుండా భారతదేశంలోని గిరిజన భాషలు, సంస్కృతులకు గొప్ప గుర్తింపుగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న భాషలోనూ ప్రపంచ స్థాయి కథలు చెప్పవచ్చని అంగేన్ మరోసారి నిరూపించిందని వారు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రవిరాజ్ ముర్మును అభినందించారు. ఈ అవార్డు జార్ఖండ్లోని గిరిజన కళా, సాంస్కృతిక ప్రతిభకు దక్కిన గౌరవమని, యువ దర్శకులకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి నిధుల కొరతను అవకాశంగా మార్చుకుని రూపొందించిన అంగేన్ ఇప్పుడు భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. తొలి జాతీయ అవార్డు గెలుచుకున్న సంతాలీ చిత్రంగా నిలిచిన ఈ సినిమా గిరిజన భాషలు, సంస్కృతికి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకువచ్చింది.